Respected principal and teachers, my dear friends, good afternoon. My name is Josna. I am studying in degree second year, BSc Life Science. నేను చెప్పబోయే అంశం ఏంటంటే కిల్లర్ క్యాన్సర్. కిల్లర్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైన వ్యాధి. ఇది కణాల నియంత్రణ లేకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి అనేది అనేక రకాలుగా ఉంటుంది. దీనిని మనం అనేక రకాల ఫ్రూట్స్, హెల్దీగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇది ప్రపంచంలో వంశపారంపరంగా కూడా వస్తుంది. ఇలాంటి వ్యాధి రాకుండా మనం ఈ వ్యాధి వచ్చినా కానీ భయపడకుండా ఉండాలి. దీనికి కొన్ని చికిత్సలు ఇంతకుముందు ఈ వ్యాధి వలన భయపడేవాళ్ళు వచ్చిందండి. ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ ద్వారా ఆ చికిత్సను అంతా నయం చేస్తున్నారు. దానివల్ల మనం రోజు పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం, మరి వాకింగ్ చేయడం, దాని వలన మనం కొంచెం దాన్ని నివారించిన వాళ్ళం అవుతాము. దీని వలన మనకి ఏంటంటే మనం ఇప్పుడు అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనందరికి మనం ప్రశ్నించుకొని అసలు ఈ వ్యాధి రాకుండా ఎందుకు ఎలా ఉండాలి, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనందరికి మనమే ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసుకొని దీని వలన ధూమపానం, మద్యపానం ఇవి నమ్మకుండా ఉండడం, డ్రింక్స్ తీసుకోకుండా ఉండడం, దాని వలన కొంచెం ఈ వ్యాధిని మనం ఆరికట్టిన వాళ్ళం అవుతాము. ఇది ఒక్కటి మనం అందరిగా ముందుగా ఒక క్వశ్చన్ చేసుకొని దీన్ని మనం క్వశ్చన్ వేసుకొని పక్కన వాళ్ళకు కూడా కొంచెం తెలిసేలాగా చేసి దీన్ని ఇంకా ముందు భవిష్యత్తు వాళ్ళకు కూడా తెలిసేలాగా చేయాలి. ఇది ఏంటంటే ఇది రావడం ప్రతి క్యాన్సర్ మనకి వస్తుందంటే మనం భయపడ ఈ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. దీనివల్ల మనం